హాయ్ హలో అండి. ఈరోజు మరో తాటికాయతో వచ్చాను. ఈసారి ఈ తాటికాయతోని 2 రెసిపీస్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసేమో తాటి బూరెలు, ఒకటేమో తాటి రొట్టె. ఇదంతా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాతకు దీన్ని తురుముకోవాలండి. మన గుజ్జు వస్తుంది పీలర్తో తీసుకుంటేను. అలా గుజ్జు తీసి పెట్టుకున్న తర్వాతకి దీంట్లో నేను 2 భాగాలు చేస్తున్నా. ఒక కప్ ఏమో బూరెలకు, ఒక కప్ ఏమో తాటి రొట్టెకండి. 1 కప్పు తాటి గుజ్జుకి అరకప్పు బెల్లం అండి. ఇప్పుడు మనము పెట్టుకున్న బియ్యపు రవ్వ తీసుకోవాలండి. నేను ఒక 2 కప్పులు బియ్యం రవ్వ తీసుకొని తడిపి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు బెల్లాన్ని తురుముకోవాలండి. దాంట్లో గుజ్జు కూడా వేసుకోవాలి. తాటి గుజ్జు వేసుకొని ఉండలు లేకుండా మొత్తం కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడంత రవ్వ వేస్తూ కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే ఎక్కువైపోతుంది, గట్టిగా కూడా అవ్వచ్చు. అందుకనే కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. దానికి సరిపడంత మనం కొంచెం ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, అలా కలుపుకోవాలి కొంచెం గట్టిగా. అలా కలుపుకున్న తర్వాతకి పక్కకు పెట్టుకొని ఒక పాన్లో మందంగా ఉండాలండి. ఒక కడాయి కానీ నాన్ స్టిక్ పైన కానీ తీసుకొని అడుగు అంటకుండా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి, చుట్టూ అంటుకోకుండా. ఎక్కువ వేడిగా అవ్వనియొద్దండి, సిమ్మిలోనే పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో పిండి వేసుకొని మందంగా వేసుకోవాలండి. రొట్టె ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సిమ్మిలోనే పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచాలండి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ తీయాలి. తీసి చూస్తే మనకు రొట్టె అన్నది కాలుతుందండి. ఇట్లా రొట్టెను రవ్వ కదండి, తీస్తుంటే ఇరుగుతుంది. అందుకనేసి నేను ఏరే ప్లేట్లోకి ఇలా వేసేసి మళ్ళీ ప్లేట్తో నేను ఇట్లా తిప్పేసానండి. కొంచెం ఆయిల్ వేసాను అతుక్కోకుండా ఉండడం కోసం. మళ్ళీ ఒక 5 మినిట్స్ స్లోలో కాలనివ్వాలండి. కాలిన తర్వాతకు 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీయాలి. వేడిగా ఉన్నప్పుడు తింటే క్రిస్పీగా ఉంటుందండి. చల్లగా అయితే కొంచెం మెత్తబడుతుంది. ఇది రెండో వైపు కూడా చాలా బాగా కాలిందండి. ఇది ఏరే ప్లేట్లోకి మారుస్తాము. చాలా బాగా కాలిందండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.